హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో చాట్ అండి. ఇది తయారు చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రై ప్యాన్, అందులో కాస్త బటర్ వేసుకోండి. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ వేసుకోండి. మీకు ఆయిల్ కూడా నచ్చకపోతే అలాగే ఫ్రై చేసుకోవచ్చు, ఏం అవసరం లేదు. రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ వేసుకుందామండి. ఇలా ఒక్కొక్కటి వేసిన తర్వాత నేను బటర్లో పసుపు ఇంకా సాల్ట్ వేసానండి, అందుకే నేను వేయలేదు. ఒకవేళ మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వాడుతున్నట్టుంటే అందులోనే కాస్త పసుపు వేసుకోండి, కాస్త సాల్ట్ వేసుకోండి, బాగుంటుంది. దీన్ని ఇలా ఒక్కొక్కటిగా మెల్లిగా తిప్పేసుకోండి. ఇవి తిప్పకపోతే అలాగే ఒకటే సైడ్ మాడిపోతాయండి. అలా తిప్పి కదులుస్తూ వేయించుకోండి. దీంట్ని ఇలా అన్నీ తిప్పేసిన తర్వాత మీరు ఒకవేళ మీకు ఇలా నచ్చకపోతే దీనిని డైరెక్ట్ కట్టెల పొయ్యి ఉంటే అందులో వేసుకొని బాగా కాల్చి తినేయచ్చు, బాగుంటాయి. మీ దగ్గర కట్టెల పొయ్యి లేకపోతే మామూలుగా స్టవ్ మీద ఇలాగే ప్యాన్ పెట్టి కాల్చుకోవచ్చండి, బాగుంటాయి. ఇలా తిప్పుతూ కదులుస్తూ జాగ్రత్తగా వేయించుకోండి. ఎందుకంటే ఇవి అలాగే పెడితే ఒకటే సైడ్ మాడిపోతాయి, అందుకే దీన్ని మాటికి ఇలా తిప్పేస్తూ కాల్చుకోండి. 2-3 సార్లు తిప్పేసి కాల్చుకోండి. దీనిని ఉడికించుకొని కూడా తినొచ్చండి. దీనిని స్వీట్గా కూడా తయారు చేసుకొని తినొచ్చు. దీనితో చాలా చేయొచ్చండి. ఏమంటే నేను ఇప్పుడు చాట్ మాత్రమే చూపిస్తున్నాను, మళ్ళీ ఎప్పుడైనా మిగతా వీడియోలు పెట్టేస్తాను. ఈ స్వీట్ పొటాటో తినడానికి చాలా బాగుంటుంది, అది అలాగైనా తినేయచ్చు. ఇవన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని, నా దగ్గర పేరి పేరి మసాలా ఉందండి, నేను ఆ పేరి పేరి మసాలాను వాడుతున్నాను. నేనేం వాడడం లేదు, అది ఒక్క మసాలే చాలు దీనికి. ఈ మసాలా వీడియో నా ఛానల్లో ఉందండి, కావాలంటే మీరు చూసి చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.